విద్యా సంవత్సరం ప్రారంభమై నెల గడుస్తున్నా కూడా సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా మాత్రము విద్యా వ్యవస్థ మాత్రం పెద్ద ఎత్తున పట్టుబడిపోయి చెప్పవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి జిల్లా అధికారి ఎవరైతే అశోక్ కుమార్ ఉన్నారో అసలు పట్టినట్టు వ్యవస్థను కూడా ఇప్పటికే విద్యార్థి సంఘం నేతలు పెద్ద ఎత్తున కూడా ఆరోపణలు చేస్తున్నారు. ఆరోపణలు కాదు, అది వాస్తవాలు. ఎందుకంటే ఎక్కడ ఏ సంఘం కూడా అక్కలాగా ఉంది. ఒకవేళ విద్యార్థి సంఘం నాయకులు కావచ్చు, లేకపోతే పేరెంట్స్ కావచ్చు, పాఠశాలల మీద కంప్లైంట్ ఇచ్చినా కూడా వాటి పట్టించుకునే దాఖలాలు లేవు. సో అదో భాగం కాగా ఇప్పుడు మనం చూస్తున్నాము, పాఠశాల ప్రారంభమై నెల గడుస్తున్నా కూడా ప్రైవేట్ పాఠశాల వాహనాల మీద జిల్లా ఆర్టీఓ కావచ్చు, లేకపోతే విద్యాశాఖ అధికారి కూడా ఎలాంటి చర్యలు తీసుకుంటారు. ఎందుకంటే ఇప్పటికే ఫిట్నెస్ లేని వాహనాలు కావచ్చు, లేకపోతే ఇతర వాహనాలు కూడా పెద్ద ఎత్తున కూడా ఎక్కడ చూసినా ఉదయం పూట సాయంత్రం పూట రోడ్ల మీదకి వెళ్తున్నాయి. ఇదే విషయాన్ని మనం ప్రస్తుతం విద్యార్థి సంఘం నాయకులు ఇక్కడ మన దగ్గర ఉన్నారు. ఇక్కడ జనసేవ సమితి వ్యవస్థాపకుడు తగుల జనార్దన్తో పాటు బీసీ నేత జేఏసీ నేత సైల్ గారు ఉన్నారు. నమస్కారం అన్న. నమస్తే అన్న. ఎట్లా చూస్తున్నారు అశోక్ బాబు గారు వ్యవహారం ఎట్లా చూస్తున్నారు? అసలు స్కూల్ బస్సుల మీద ఎట్లా మీరు ముందుకెళ్తున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ డిఈఓ మీద మాట్లాడాలంటే సూర్యాపేటకు డిఈఓ లేడనే చెప్పాలి. ఆయన డిఈఓ కాదు, ఒక ఇన్ఛార్జ్ డిఈఓ. ఆయన ఏడిస్తాయి కానీ మరి ఆయనకు ఎవరు లేక ఇచ్చిరో మరి ఆయన వెనుకున్న బలం ఏందో నాకు తెలియదు. కానీ ఆయన ఏడి స్థాయిలో తీసుకొచ్చి డిఈఓ ఇక్కడ కొనసాగిస్తున్నారు. మరి ఆయన ఇక్కడ బుక్కులు పట్టుకున్నామే, ఆయన లక్షల బుక్కులు ఖరీదు చేసే విలువ గల బుక్కులను మేము పట్టుకున్నాం. ఈయన అధిక ఫీజులు తీసుకొని అధిక మొత్తంలో అమ్ముతున్నాడు అని చెప్తుంటే కనీసం పట్టించుకోవట్లేదు. మా పరిధి కాదు, మున్సిపాలిటీ పరిధి అంటుండు. ఆయన ఏం చదువుకుంటో కూడా నాకు అర్థం కావట్లేదు. నేను ఆయనతో ఒకసారి మా ఇద్దరిని డిబేట్కి కూర్చోబెట్టి ఆయన ఏం చదివిండో నేనేం చదివిండో అని చెప్పి నేను అనుకుంటున్నా. ఒకసారి డిబేట్ కూర్చోబెట్టి తెలుస్తుంది ఆయన అసలు ఏం చదివినా, ఆయనకు ఎంత అవగాహన ఉంది ఈ విద్యా వ్యవస్థలని తెలుస్తుంది. ఇక ఫిట్నెస్ లేని బస్సుల కాడికి వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిట్నెస్ లేని బస్సులు నడపడం చట్ట విరుద్ధం. వారిపైన తగిన చర్యలు తీసుకోవాలి. మనం ఆర్టీఓ గారిని కూడా కలవాలి. వారికి తగిన అంటే సందర్భంగా ఏ స్కూల్లో మనం ఆర్టీఓకి సంబంధించిన ఆ కాగితాలన్నీ కూడా ఆయన సమర్పించి ఆ స్కూల్ మీద ఏ బస్సులు ఉన్నాయి, ఏ బస్సులో ఫిట్నెస్ లేదో మనం సమర్పించుకొని వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకొని కేసులు చేయాలని చెప్పి కూడా మనం కోరుకోవాల్సిన అవసరం ఉంది. ఆ టైర్లు సరిగా ఉండవు, ఆ లైట్లు సరిగా ఉండవు, మొత్తానికి ఆ బ్రేకులు సరిగా ఉండవు. అవి తీసుకుపోయి గతంలో వేరే శ్రీచైతన్య లాంటి స్కూళ్ళు ఒక చిన్న పాపను ఎక్కించి చనిపోవడం జరిగింది. గతంలో ఇంక కొన్ని స్కూల్ కూడా చిన్న యాక్సిడెంట్లు జరిగినాయి. ఆ డ్రైవర్లకు అవగాహన లేదు. ఎక్కడో చిన్న ట్రాక్టర్ తోలిన వాళ్ళకు లైసెన్సులు సరిగా లేకున్నా కూడా డ్రైవర్లు తీసుకొచ్చి పెట్టడం వల్ల అవగాహన లేని డ్రైవర్ కనుక వాళ్ళు తోలరాక ఫోన్లు చెవులో ఇయర్ ఫోన్స్ పెట్టుకొని ఫోన్లు నడుపుతున్నారు కనుక ఇటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ప్రమాదాలను అరికట్టాలంటే ఎమ్మటే ఆర్టీ గారు ఈ విధానం ఆపాలని చెప్పి డ్రైవర్లను ఎమ్మటే తక్షణమే ఆపాలని చెప్పి అనుభవం ఉన్న డ్రైవర్లకే ఇవ్వాలని చెప్పి ఆ స్కూల్ యజమాన్యాలకు కానీ కాలేజ్ యజమాన్యాలకు కానీ కోరవలసింది కోరుతున్నారు. మీరు ఒక మాట అన్నారు, అనుభవం గల డ్రైవర్లు అంటే వాళ్ళకి పెద్ద ఎత్తున జీతాలు ఇవ్వాల్సి వస్తుంది, అనుభవం లేని డ్రైవర్లు అంటే తాత్కాలికంగా ఏదో కూతురు మాత్రమే జీతాలు ఇస్తే సరిపోతుందని ఉద్దేశంతో వాళ్ళు పెట్టుకుంటున్నారు. ఇదంతా ప్రమాదం జరిగితే బాధ్యత ఎవరు? ప్రమాదం జరిగితే ఆ స్కూల్ యజమాని వహించాలి. వాళ్ళు ఇవాళ ఏం జరగట్లేదు అనుకుంటున్నారు, కానీ జరిగిన రోజు మాత్రం ప్రమాదం ఖచ్చితంగా వాడు చేసినట్టే కనుక వారి మీద తగిన యాక్షన్ తీసుకోవాలి. పెద్ద క్రిమినల్ కేసులు బనాయించాలనేది నా కోరిక. ముఖ్యంగా చెప్పండి, పేరెంట్స్కి ఏం చెప్తున్నారు? మేము దయచేసి మీరు పిల్లల్ని ప్రైవేట్ స్కూళ్ళలో జాయిన్ చేసేటప్పుడు ఆ స్కూల్ విధానం ఎట్లా ఉన్నది, ఆ స్కూల్ యజమాని ఏ విధంగా ఉంది, పిల్లల్ని మంచిగా చూసుకుంటున్నారు లేదా, ఆ స్కూల్లో ఉన్న బస్సులు పాతయా కొత్తయా మనం చూస్తే అర్థమైపోతుంది. ఫిట్నెస్లు ఉన్నాయా లేవా, మరి ఆ డ్రైవర్లు మంచోళ్ళా కాదా అనేది ప్రతి విషయం మనం చర్చించి నిర్ణయాలు తీసుకోవాలి. మనం చూసిన వెంటనే అర్థం కావాలి మనకు పేరెంట్స్గా. అందుకనే మేము అంటున్నాం, పేరెంట్స్కి ఒకటే మాట చెప్తున్నాం, మీ పిల్లల్ని మంచిగా చదివించుకోవాలంటే ఆ స్కూలు వ్యవస్థ మొత్తం మంచిగా ఉన్నదే లేదా, ఆ పర్యావరణం మంచిగా ఉన్నదే లేదా, ఆ విధానాలు మంచిగా ఉన్నాయా లేవా చూసుకోవాల్సిన అవసరం పేరెంట్స్కి ఎంతైనా ఉన్నది. ముఖ్యంగా చెప్పండి, ఇప్పుడు మీరు ఫిట్నెస్ లేని బస్సులు కావచ్చు, లేకపోతే అధిక లోటుతో పిల్లల్ని ట్రావెల్ చేస్తున్నటువంటి బస్సులతో పాటు అసలు విద్యాశాఖ అధికారులు ఈ ప్రైవేట్ స్కూళ్ళతోనే ఉన్న కుమ్మక్కయ్యి ఇట్లా చేస్తూ ఒకటున్నారా? బరాబర్ కుమ్మక్కాయిండు, లాలుచి పడుతుండు, పైసలు తీసుకుంటున్నది మనం అందరు అంటున్నది, నానుడు జరుగుతూ అంటున్నదే వాస్తవం అది. అయితే ఇవాళ ఒక మీడియా ఛానల్ పోయి ఆయన ముందట మైక్ పెట్టి విద్యార్థి సంఘాలు మీ మీద అనేక చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రెస్ మీట్లు దిష్టిబొమ్మ దగ్ధం చేస్తుంది. మరి మీరు ఫీజు దోపిడీ మీద మీరు ఏం మాట్లాడలేదు అంటే, ఫీజు దోపిడీ మీద మాకు ఏమిటువంటి పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ వచ్చి మాకు ఏమి ఇవ్వట్లేదు, మాకు సంబంధం లేదు దీని మీద అంటుండు. అవగాహన నుండి మాట్లాడుతుండో లేదు, అవగాహన లేక మాట్లాడుతుందో కానీ నేటికి ఆయన వచ్చి అక్కడికి 5 సంవత్సరాలు, సెప్టెంబర్ వస్తే 6వ సంవత్సరం కూడా వాడుతుంటుంది. మరి ఏం మాట్లాడుతుందో అర్థం కాని పరిస్థితి ఉన్నది. ఒక మీడియాతో మాట్లాడరాట్లేదు, ఒక విద్యార్థి సంఘం పోతే ఆ విద్యార్థి సంఘంతో మాట్లాడరాట్లేదు. మరి ఆయన ఎట్లా డిఈఓ అయిందో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాం. మరి ఈ విషయం కలెక్టర్ గారు ఎందుకు స్పందిస్తలేదు? ఎందుకంటే డిఓ గారు 5 సంవత్సరాలు వచ్చిందని మనకు అందరూ తెలిసిన వాస్తవే. ప్రైవేట్ పాఠశాల విద్యాసంస్థలతో కుమ్మక్కైన మాట వాస్తవే. మరి ఎందుకు కలెక్టర్ గారు ఆయన ఎందుకు ఇంకా ఏదో దగ్గర పెట్టుకొని ఎవరు నడిపిస్తుండు? అయితే మొన్న కూడా ఒక 3 విద్యార్థి సంఘాలు కలిసి కూడా పోయి సార్ ఇది పరిస్థితి, ఈ డిఈఓ ఉన్న ఒకటే లేకున్న ఒకటే, విద్యా వ్యవస్థ భ్రష్టు పట్టిపోతుంది,
ఈ బుక్కులు పట్టుకున్నాం, ఈ బుక్కులు ఖరీదు అయిన బుక్కులు అని చెప్పి ఆ విద్యా వ్యవస్థ ఆయన ఒక సంఘం నాయకుడు చెప్తుండు. ఈయన తక్షణమే మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిఓ గారికి ఫోన్ చేస్తే ఆ బుక్స్ పట్టుకొని మీరు సీజ్ చేద్దురారంటే నా పరిధి కాదు, ఇది మున్సిపాలిటీ పరిధి అంటున్నాను కలెక్టర్ గారు చెప్తే మేము చూస్తాంలే అంటుండు. మరి వారు పెద్దలు, మరి వారికి మేము వదిలిపెడుతున్నాం. ఓకే, ఇదే విషయాన్ని బీసీ నేత స్థాయిలో ఉంది అన్న చూస్తున్నారు అన్న డిఓ అశోక్ బాబు మీద కావచ్చు, లేకపోతే ప్రైవేట్ పాఠశాలలు ఇప్పుడు రవాణా వ్యవస్థ మీకు ఎందుకంటే ఆ స్కూల్ బస్సులు కావచ్చు, లేకపోతే స్కూల్స్ వాహనాల విషయంలో మీరు ఎట్లా చూస్తున్నారు? మొదటగా ఈరోజు సూర్యాపేట జిల్లాలో విద్యాశాఖ అధికారిగా విధులు నిర్వహిస్తున్నటువంటి అశోక్ సార్ గారి గురించి చెప్పాల్సి వస్తే నిమ్మకు నీరెత్తినట్టుగా ఆయన వ్యవహార శైలి ఉందనేది స్పష్టంగా అర్థమవుతూ ఉంది. ఎందుకని అంటే పాఠశాల ప్రారంభమైన నాటి నుండి నేటి వరకు మీ దృష్టి కూడా ఉన్నది. త్రివేణి హై స్కూల్లో బుక్స్ పట్టుకున్న సందర్భంలో విద్యార్థి సంఘాల నాయకులు పోయి ఆ పుస్తకాలు అమ్ముతురు, ఇది చట్టవిరుద్ధం అని తెలియపరిచినప్పుడు వారికి స్వయంగా ఒక విలేకరణ ఫోన్ చేసినప్పుడు ఇది నా పరిధిలో లేదు, స్థానిక మున్సిపాలిటీ ఆఫీస్ పరిధిలో ఉన్నదని చెప్పడం మేము సిగ్గుచేటుగా భావిస్తూ ఉన్నాం. విద్యాశాఖకు సంబంధించినటువంటి అధికారి పుస్తకాలు అమ్ముకోవడానికి మున్సిపాలిటీ ఆఫీస్లో పర్మిషన్ తీసుకోవాలని చెప్పడం మేము సిగ్గుచేటుగా భావిస్తూ ఉన్నాం. రెండోది ఏమిటంటే తదనంతరం అదేవిధంగా చివెంల మండలంలో ఒక కార్పొరేట్ స్థాయి స్కూల్లో ఒక పేరెంట్ని ఆ స్కూల్ యాజమాన్యము ఒక రాడ్డుతో కొట్టిన సందర్భం ఉన్నది. దాని మీద వాళ్ళు చర్యలు ఏం తీసుకున్నారో తెలియదు. అసలు ఈ జిల్లాలో అసలు విద్యాశాఖ అధికారి ఉండడానికి మాకు అనుమానాస్పదంగా ఉన్నది. ఆయన విద్యాశాఖ అధికారా లేకపోతే కరప్టెడ్ అధికారా అనేది మాకు అర్థం కాని పక్షంలో ఉన్నాం. విద్యార్థి సంఘాల నాయకులపై పేరెంట్స్ తరపున మా పిల్లలకు అన్యాయం జరుగుతుంది, అధిక ఫీజులు వసూలు చేస్తారు, ఆ పాఠశాలకు పర్మిషన్లే లేవు, బస్సులకు పర్మిషన్లే లేవు, సరైనటువంటి స్టాఫ్ నియమించుకోకుండా మమ్మల్ని పట్టి పీడిస్తారు, మా రక్తం పిండి తాగుతురయ్యా అని అన్నప్పుడు వినడానికి ఆయన సమయమే ఇవ్వట్లేదు. దీని మీద మా విద్యార్థి సంఘాల నాయకులపై కలెక్టర్, జిల్లా అధికారి ఎవరైతే ఉన్నారో కలెక్టర్ గారు వారిని సంప్రదించినప్పుడు చూద్దాం చేద్దాంలే అని వ్యవహరించిన తీరు మేము చాలా సిగ్గుచేటుగా భావిస్తున్నాం. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉండబడినటువంటి ఇంతమంది డిఈఓలలో ఇట్లాంటి డిఓను మేము ఇప్పటివరకు చూడలేదు సార్. చాలా పేరెంట్స్, తల్లిదండ్రులు మనోవేదనతో గురై వాళ్ళు ఏం చేయాలో పాల్పోలేని పరిస్థితుల్లో ఉన్నారనేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను. అదేవిధంగా బస్సుల గురించి ఈ ఆర్టీఓ గారు సర్వోత్తమ్ రెడ్డి గారు, పురుషోత్తమ్ రెడ్డి గారు ఏ ఒక్కరోజు వచ్చి రోడ్డెక్కి ఆ పాఠశాల బస్సులని తనిఖీ చేసిన సందర్భాలు ఇప్పటివరకు స్కూల్ ప్రారంభమైన నాటి నుండి గత 15 రోజులుగా మేము చూస్తూ ఉన్నాం. ఒకనాడు కూడా ఆయన ఏ స్కూల్ బస్సులో ఆపిన పరిస్థితి లేదు. ఎందుకు ఆపడం లేదనేది దాంట్లో దాగున్న అంతరం ఏందో స్థానిక డిఓ గారికి మరి ఆర్టీఓ గారికి మాత్రమే తెలుసు అనేది మేము స్పష్టంగా తెలియజేస్తాం. చెప్పండి, మన దృష్టికి ఒకటి వచ్చింది ఏంటంటే బస్సు ఒకరిది, స్కూల్ ఒకరిది, ఆ పిల్లల్ని కూడా దాంట్లో ట్రావెల్ చేస్తున్నారు. ఎట్లా చూస్తున్నారు? సూర్యాపేట జిల్లాలో కొన్ని కార్పొరేట్ స్థాయి అని పాఠశాలల పేర్లు పెట్టి అనుభవం లేని డ్రైవర్లను పెట్టుకొని, అనుభవం ఉన్న డ్రైవర్లను పెట్టుకుంటే ఎక్కువ జీతం ఇవ్వాల్సి వస్తుందని చెప్పేసి లెర్నింగ్ డ్రైవర్లను తీసుకొచ్చి ఆ పాఠశాల బస్సులు నడుపుతున్న పరిస్థితి కళ్ళ ముందటే కనిపిస్తూ ఉన్నది. అదేవిధంగా ఫిట్నెస్ లేని బస్సులను కూడా నడుపుతూ ఉన్నారు. మీ దృష్టికి ఎందుకు రావట్లేదు? పాఠశాలలు ప్రారంభమవుతున్నాయంటే ఏదో ఒక పేపర్లో ఒక వార్త రాపిచ్చి మేము అన్ని పాఠశాలను విజిట్ చేస్తున్నాము, అన్ని పాఠశాలలు వచ్చి స్కూల్ బస్సులు ఫిట్నెస్ సర్టిఫికెట్ సమర్పించాలని పేపర్లో యాడ్ ఇస్తారు, వార్త చెప్తారు, బాగానే ఉంటుంది. ఎన్ని పాఠశాల బస్సులకి మీరు ఫిట్నెస్ క్లియర్ చేశారా అనేది ఎందుకు బహిర్గతం చేయట్లేరు? ఎందుకు ఆ పాఠశాలను విజిట్ చేయట్లేరు? పాఠశాలకు సంబంధించిన బస్సులని రోడ్లపై వాళ్ళ కేపబిలిటీ కన్నా ఎక్కువ పిల్లల్ని ఎక్కిస్తున్నారు. ఆ బస్సులలో ఉండాల్సిన 30 సీట్ల కేపబిలిటీలో 60 మంది కుక్కి తీసుకొస్తారు. అది ఆ విషయంలోనే స్వామినారాయణ స్కూల్కి సంబంధించిన ఒక పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని పేరెంట్ అక్కడ ఆటోలో ఆపితే నా బస్సును ఎందుకు ఆపినావు అని చెప్పేసి ఆ పాఠశాలకు వచ్చిన పేరెంట్ని రాడ్లు తీసుకొని అతని మీద అత్యాచారానికి ప్రయత్నం చేశారు. దాని మీద ఇప్పటివరకు ఎలాంటి చర్యలు లేవు. ముఖ్యంగా చెప్పండి, ఇప్పుడు తమ్ముడు కావచ్చు, మీరు ఒకటే చెప్తున్నారు ఏంటంటే ఫిట్నెస్ లేని బస్సులు కావచ్చు, అసలు మీ కార్యాచరణ ఏ విధంగా ఉండదు? ఇప్పటికైనా కనువిప్పు జరిగి ఆర్టీఓ గారు కానీ, స్థానిక జిల్లా విద్యాశాఖ అధికారి గారు కానీ, ఈ జిల్లా అధికారి గారేమో తక్షణమే అంతకుముందుకు శ్రీ చైతన్య పాఠశాలలో బుక్స్ పట్టుకోవడం జరిగింది. దాని మీద మీరు ఏం చర్యలు తీసుకున్నారు అనేది బహిర్గతం చేయాలి. రెండోది, త్రివేణి హై స్కూల్లో
పుస్తకాలు పట్టుకున్న అనే విషయం మీ స్పష్టంగా మీ దృష్టికి తీసుకొచ్చారు. దాని మీద ఏం చర్యలు తీసుకుర్రో, అసలు మీ శాఖకు సంబంధం ఉన్నదా లేదనేది సుస్పష్టంగా తెలియచేయాలి విద్యాధికారిగా. రెండోది, ఏ పాఠశాలలో మీరు విజిట్ చేస్తారు? అసలు డిఎఫ్ఆర్సి కమిటీ ఎక్కడ ఉన్నది? మీరు ఎందుకు ఈ ఫీజుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారు? అంటే మీరు ఆ పాఠశాల స్వయంగా కొంతమంది ప్రైవేట్ పాఠశాలల వ్యక్తులే మాకు చెప్పిన సందర్భాలు ఉన్నాయి. ఆ కరస్పాండెంట్లు ఈ పాఠశాలలకు సంబంధించిన ప్రతి సంవత్సరం టీసీ బుక్లు ఇవ్వాల్సి ఉంటుంది సార్. అది డిఓ ఆఫీస్ నుండే రిఫర్ చేయాల్సి వస్తుంది, వాళ్ళు ఇవ్వాల్సి వస్తుంది. టీసీకి మాకు ఇంత వసూలు చేస్తున్న వాళ్ళు నిర్మోహమాటంగా చెప్తున్నారు సార్. డిఓ గారు మాకు టీసీ బుక్లు ఇవ్వాలంటే టీసీకి ఇంత ఇవ్వాల్సి ఉన్నది అని చెప్పేసి వాళ్ళు నిర్మోహమాటంగా చెప్తున్నారు. మేము ఎవరికి చెప్పుకోము మా బాధ? మాకున్నది మీరే కదా విద్యార్థి సంఘాల నాయకులని వాళ్ళు మా ముందట వెళ్ళబుచ్చుతున్నారు ఆ విషయాన్ని. ఇక మీరే ఈ స్థాయిలో ఉండి ఇలాంటి చర్యలకు పాల్పడితే విద్యార్థి సంఘాల నాయకులు కానీ స్థానిక పేరెంట్స్ కానీ జిల్లా కలెక్టర్ గారికి విన్నవించుకున్న వారు తీసుకున్న చర్యలు మాత్రం ఇప్పటివరకు శూన్యము. రెండోది, ఆర్టీఓగా పురుషోత్తం రెడ్డి గారు తక్షణమే ప్రతి స్కూల్ బస్సుని రోడ్లపై విజిట్ చేయాలనేది విన్నవించుకుంటున్నాము. ఈ రకంగా మీరు కనుక విధులు నిర్వహించకపోతే మీరు ఉన్నదే మా పేద ప్రజల పట్ల విధులు నిర్వహించడానికి. మా ప్రజల కష్టార్జితమే జీతాలు మీరు పొందుతున్నారు. మా పట్ల మీరు మీ బాధ్యత నిర్వర్తించాలనేది మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం. లేని ఎడల ఈ విద్యార్థి సంఘాలు పూర్తి స్థాయిలో నిమగ్నమై మీ భరతం పట్టడం ఖాయము. ఖచ్చితంగా మీరు మీ వృత్తికి న్యాయం చేయాలనేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఓకే, మనం చూస్తున్నాము విద్యార్థి సంఘ నాయకులు ఒకటే చెప్తున్నారు. అసలు సూర్యాపేట జిల్లాలో విద్యార్థి సంఘ నాయకులు ఆ కోరిక మేరకు వాళ్ళు ఒకటే, ఎవరైతే జిల్లా విద్యాశాఖ అధికారులు ఉన్నారో ఖచ్చితంగా ఆయన ఇక్కడి నుంచి అసలు ట్రాన్స్ఫర్ చేయాలి, లేదా అవసరం వస్తే బర్తరఫ్ కూడా చేయాలి. ఎందుకంటే ఆయన చేసేటువంటి అసలు అరాచకాలు అన్నీ కావు. ఎందుకంటే ఏ ఒక్క పాఠశాల మీద కూడా వీళ్ళు పోయి దరఖాస్తు ఇచ్చినా కూడా అసలు దరఖాస్తుని చెత్తపుట్టలో ఇస్తున్నారు, లేకపోతే ఏదే కారణం ఏంటంటే వాళ్ళతో ఆలోచించబడుతున్నారు. మరి జిల్లా కలెక్టర్ గారు ఎందుకు స్పందిస్తలేరు అర్థం కావట్లేదు. చూడని దూరంలో ఉన్నారు. అంతేకాదు, ఇప్పుడు పాఠశాల ప్రారంభమైన రోజులు గడుస్తున్నా కూడా రవాణా శాఖ అధికారులు మాత్రం ఎక్కడ కూడా ఒక బస్సును కూడా తనిఖీ చేసిన దాఖలాలు అయితే మా దృష్టికి రాలేదు. మరి వాళ్ళని తనిఖీ చేశారా చేయలేదు అర్థం కావట్లేదు. ఖచ్చితంగా ఫిట్నెస్ లేని బస్సులు కావచ్చు, అనుభవం లేని డ్రైవర్లు కావచ్చు, వాళ్ళందరి మీద చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే అనుభవం ఉన్న డ్రైవర్ అయితే పెద్ద ఎత్తున జీతాలు ఇవ్వాలి. అనుభవం లేని డ్రైవర్లకు అరకొర జీతాలు ఇచ్చినా కూడా సరిపోతుందని వాళ్ళు చూస్తున్నారు. ఒకవేళ ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యులు? ఎందుకంటే డ్రైవర్లు మాత్రం ఫోన్ చెవులు కాడ పెట్టుకొని డ్రైవింగ్ చేస్తున్నారు. కెపాసిటీ నుంచి కూడా పిల్లల్ని వాళ్ళు ట్రావెల్ చేస్తున్నారు. అలాంటి డ్రైవర్లను మాత్రం ఏమంటే ఒక విధి నుంచి తొలగించాలి. ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ బాబు మీద మాత్రం ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. కలెక్టర్ గారు మాత్రం ఖచ్చితంగా స్పందించవలసిన అవసరం ఉంది. ఒకవేళ కలెక్టర్ గారు స్పందించకపోతే మాత్రం ఖచ్చితంగా మా భవిష్యత్ కార్యాచరణ పడిస్తామని కూడా వీళ్ళు పేర్కొంటున్నారు. శ్రీనివాసరాయుడు, ఉమ్మడి నల్గొండ జిల్లా స్టాఫ్ రిపోర్టర్, సూర్యాపేట జిల్లా కేంద్రం నుంచి. క్యూన్యూస్లో ఎడిటర్లు కావాలను మీడియా రంగంలో మీ టాలెంట్కు ఇది సరైన వేదిక. 2 నుంచి 3 సంవత్సరాల అనుభవం ఉండి ఫోటోషాప్, ప్రీమియర్ ప్రో, ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో నైపుణ్యం ఉన్నవారు కావాలను. ఫ్రెషర్స్ కూడా అవకాశాలున్నాయి. ఆసక్తి ఉన్నవారు వెంటనే సంప్రదించండి. 8143001981.